అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గ ఆడబిడ్డల పాలిట ఆత్మ బంధువు ఎమ్మెల్యే షాజహాన్. రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఎమ్మెల్యేకి రాఖీలు కట్టి అభినందించిన డ్వాక్రా మహిళలు, ఆర్పీలు. ప్రభుత్వ రికార్డులకు నిప్పు పెట్టిన నిందితులు ఎవరో బయట పెట్టండి. కబ్జాదారుల కోసం భూ బాధితులకు అన్యాయం చేస్తున్న అధికారులు విమర్శించిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి. అభివృద్ధి చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల వాళ్లే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అవాస్తవం. సిపిఐ శ్రీనివాసులు ఆరోపణలకు ముక్త కంఠంతో ఖండించిన తెలుగు తమ్ముళ్లు. మొక్కలను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. రెడ్డిస్ కాలనీ ఎక్స్టేషన్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ ప్రమీల, కౌన్సిలర్ నాగార్జునబాబు. డీటెయిల్స్ చూస్తే రక్షాబంధన్ సందర్భంగా మదనపల్లి పట్టణం 31వ వార్డు తెదేపా ఇన్ఛార్జ్ రామకృష్ణ ఆధ్వర్యంలో నేడు పెద్ద ఎత్తున రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది మహిళలు తమ అభిమాన నాయకుడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గ మహిళలకు సోదరుల కష్ట సుఖాలలో తోడుగా ఉంటూ తమని ఆదరిస్తున్న షాజహాన్ బాషాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జునబాబు, రామ్మూర్తి నాయుడు, పద్మావతి, రమణ, మాజీ సర్పంచ్ మోహన్, వినోద్ కుమార్, బాలమణి శేఖర్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పురుషోత్తం, మల్లికార్జున్ నాయుడు, డాన్స్ రెడ్డప్ప, నందిని రాయల్, ఆర్పీలు విజయలక్ష్మి, జాఫర్, వసంత, అలివేలమ్మ, రెడ్డిబు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రేమ, అనురాగాలు ఇది జీవితంలో మర్చిపోయేవి కాదు. డబ్బులు ఇస్తే ప్రేమ, అనురాగం ఇదంతా రాదు, మనసులో ఉంటేనే వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మీరు ఇంత మంచి కార్యక్రమం చేసిన మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రేపు ఇదే కాకుండా రేపు ఏ అవసరం ఉన్నా కూడా మీ అన్న ఇంటి తలుపులు మీకోసం తెరిచి ఉన్నాయి. ఏ రోజు ఎప్పుడైనా మీరు వచ్చి నాకు పలకచ్చు, అడగచ్చు, ఏ సందర్భంలో నన్ను మాట్లాడచ్చు అని చెప్పి సవినీయంగా తెలియజేస్తూ అందరికీ రాఖీ బంధన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి వారం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, కౌన్సిలర్ నాగార్జునబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి తమ పరిసరాలలో మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే సులువైన మార్గమని, విద్యార్థులలో మొక్కలు నాటే అలవాటును నేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మార్పురి రమేష్ బాబు, రామ్మూర్తి నాయుడు, ఇంజనీరింగ్ సిబ్బంది శిరీష, తెలుగుదేశం నాయకులు ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి, వాసు శేఖర్, డాన్స్ రెడ్డప్ప, మల్లికార్జున్ నాయుడు, బిల్డర్ రామకృష్ణ, ఆర్ఆర్ స్ట్రీట్ బాబా, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, జేసీబీ వేణు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, నిసార్ అహ్మద్, బాలమణి శేఖర్, కమలామరి కృష్ణ, జీవి నాయుడు, కురవంక మాజీ సర్పంచ్ మోహన్, వినోద్ కుమార్, నందిని రాయల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనం చెట్లు నాటే కార్యక్రమం చేస్తాము. దాని భాగంగా నిన్న ఆదివారం, మొన్న శనివారం ఊర్లో లేనందువల్ల నేను ఈరోజు సోమవారం చేయడం జరిగింది. కార్యక్రమం మాత్రం ఆగదు, అర్థమైందా? ఒకవేళ శనివారం ఉండి సోమవారం చేస్తాం, కానీ ప్రతి వారం చెట్లు నాటాల్సిందే, మదనపల్లి పర్యావరణ కాపాడాల్సింది. దాని భాగంగా ఈరోజు కంపల్సరీ ఏం ఆలోచన, ప్రతి వారం నాటే చెట్లు 10 నీమ్ చెట్లు, 10 చింత చెట్లు, 10 వచ్చి కానక చెట్లు. ఇవి 3 ఖచ్చితంగా. సపోజ్ ప్రతి వారం 100 చెట్లు నాటుతున్నాం. 100లో ఈ 30 చెట్లు ఖచ్చితం. ఎందుకంటే ఈ కానక చెట్టు కూడా నీమ్ చెట్టు ఏం చేస్తుందంటే ఒక్కసారిగా పొల్యూషన్ మొత్తం కంట్రోల్ చేసుకుంటాం. ఎక్కడైనా కూడా బ్యాడ్ పొల్యూషన్ కానీ, ఇదంతా ఏదైనా స్మోక్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కాపాడుతుంది. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వారం ఇంకా చెట్లు నాటే కార్యక్రమం 30 చెట్లు మ్యాండేటరీ. ఇవే కాకుండా దీనికి ఇప్పుడు ట్రీ గార్డులు ఉన్నాయి. ట్రీ గార్డులు వచ్చింది
సంబంధిత ఏరియా ప్రజలు వందలలో ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణల నేపథ్యంలో నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంటి వద్ద టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు శంషీర్ మాట్లాడుతూ వందలలోళ్ల ఇసుక అక్రమ జరుగుతోందంటూ చేసిన ఆరోపణకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, నా పేరు పైన ఎక్కడైనా టిప్పర్లు ట్రాక్టర్లు ఉన్నాయా అంటూ సిపిఎం శ్రీనివాసులపై ఘాటుగా స్పందించారు. నువ్వు కాదా పార్టీ కార్యక్రమాలు సభలు అంటూ డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ మదనపల్లి పట్టణ తాగునీటి అవసరాలు తీర్చడానికి నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత ప్రభుత్వంలో 90% పూర్తయిన 10% మేరకు ఆయకట్ట నిర్మాణ పనులు జరగలేదని, దీనిని త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయల పనులను శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ పనులు ప్రభుత్వ అనుమతుల ద్వారా నిర్మించడం జరుగుతుందని, ఈ కట్ట నిర్మాణం కొరకు నిమ్మలపల్లి మండలం అగ్రహారం చెక్ డ్యాం నుండి ఇసుకను తరలించడం జరుగుతుందే తప్ప ఏ ఇతర వ్యక్తి ప్రయోజనం కోసం అక్రమంగా ఇసుక తరలించడం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వ్యక్తిగతంగా కాకుండా ఏవైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేని పక్షంలో తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, శంషీర్, నాదెండ్ల శివన్న, ఆర్జే వెంకటేష్, సహదేవ్ నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్, జేసీపీ మధుసూదన్ రెడ్డి, జేసీబీ వేణుగోపాల్, ఆర్ఆర్వీది బాబా, నాగమణి, 2 ముక్కల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలియాజ్ వసూల్ రాజా అని కూడా పేరు పిలుస్తారు. శంషీర్ కనసంలో 100 లోళ్ళు ఇసుక తరలిపోతుంది, మదనపల్లిలో డంపింగ్ చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రెస్ నోట్లో రావడం జరిగింది. తన దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనపల్లిలో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేనికైనా చర్చకు సిద్ధం. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు అతను. గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చోడశ్రీ గుడి దగ్గర లేనిపోని అన్ని చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను. ఇది ఇతనికి ఇదే దందా చూపిస్తా ఉండేది వీడియో ఒకటి. దాంట్లో ఇన్ని 100 లోళ్ళు మేము ఇసుక తోలుతా అంటే మదనపల్లిలో నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు ఏం తిరగ మదనపల్లిలో నేను 100 లోళ్ళు ఇసుక తోలుతా అంటే. ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు, గమ్మునుండిపోయాక టీడీపీ గవర్నమెంట్ ఇది. ఎవరు ఏమి తప్పు చేసి నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ మీద ఇసుక గురించి అభియోగాలు మోపారు సిపిఎం పార్టీ శ్రీనివాసులు గారు. అయితే మదనపల్లి నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ రాష్ట్ర స్థాయిలో కూడా ఇసుక కన్జ్యూమర్కు చేరేటప్పుడు తక్కువ ధర పలకాల అనేది తెలుగుదేశం పార్టీ మేమందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా శంషీర్ అనే వ్యక్తి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడు అతని మీద ఇసుక దందా ఇసుక తోలుతా ఉన్నాడు ఈ నియోజకవర్గం నుంచి అని ఈ శ్రీనివాసులు గారు అన్నారు. ఆయనకి ఏమన్నా బండ్లు ఉన్నాయా, జేసీబీలు ఉన్నాయా, ఇటాచ్లు ఉన్నాయా? ఆయన ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా మాఫియా గ్యాంగులు నడిపినాడు ఇసుక తోలేదానికి? ఈరోజు ప్రజాస్వామ్యం ఎట్లా జరగాలో అట్లే జరుగుతూ ఉంది. ఆయన గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు శంషీర్, ఆయన గురించి మీరు ఎట్లా చెప్తారు? ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లోతుగా పోతే ఎవరెవరు ఎక్కడ కలెక్షన్ చేస్తుండేది అవన్నీ తెలుసు మాకు. ఈరోజు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషా గారు ఉంటే కూడా ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇసుక మాఫియా అని మరేదో మాఫియాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పెద్ద చేయడం జరిగింది. ఇసుక అనేది ఫ్రీగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. నిదానం చేయి, ఆలోచించు, నిదానం, ఇంకా టైం ఉంది నువ్వు ప్రశ్నించేదానికి. అప్పుడే టైం అంతా అయిపోలా. శంషీర్ అనే వ్యక్తి మదనపల్లి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద మీరు బురద జల్లేస్తే నీకేమి గుడ్డ కాల్చి మిందే వేస్తావు శ్రీనివాసులు. అది తుడుచుకునే దానికి మాకు సమాజంలో తిరిగే వాళ్ళం, మేము సమాజంలో ఎంతో అంత పరువు ప్రతిష్టగా బతికే వాళ్ళం.
మీకంటే అట్లాంటివన్నీ ఏం ఉండవు అనుకుంటా. ఎందుకంటే శంషీర్ అనే వ్యక్తి కొంచెము పేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకు లేబ్బా నా మీద ఇట్లాంటి వస్తాడని దూరం వెళ్ళిపోతే అట్లాంటి సహాయం చేసే వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు 100 టిప్పర్లు పోతానే అంటున్నావు కదా, నీకు తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్. 100 టిప్పర్లు పోయేటప్పుడు నువ్వు ఎన్ని వీడియోలు తీసినావు, ఎంతమంది దగ్గర మాట్లాడించినావు, ఒక్క వీడియో బయట పెట్టు. 100 టిప్పర్లు శంషీర్ అని నిరూపిస్తే ఈ రోజు నీ ముందరనే తెలుగుదేశం పార్టీకి రాజకీయాల్లో ఎప్పుడు కనపడం. ఈ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమా? నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇసుక ఉచిత పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఇసుక విధానాన్ని సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు కొంత ఎక్కువ మేర ఉపయోగపడే విధంగా ఇసుక పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ఇసుకను ఉచితం చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక కేవలం కొద్ది మంది వ్యక్తుల చేతిలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఇసుకను మాఫియాగా చేసి మొత్తం పిఎల్ఆర్ బండ్లు పిఎల్ఆర్ టిప్పర్లే పరిగెత్తినాయి. లేదంటే వాళ్ళు ఎవరికైనా సబ్లీజ్కి ఇస్తే వాళ్ళ బండ్లు పరిగెత్తినాయి. ఈరోజు శంషీర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు పరిగెత్తున్న టిప్పర్లు గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో పరిగెత్తాయో ఆ టిప్పర్లు పరిగెత్తున్నాయి. అంటే వైసీపీ వాళ్ళు రంగు మార్చుకోనో లేదంటే పేరు చెప్పుకోనో దందాలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం వ్యక్తులు ఎవరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఇసుక మాఫియా చేయలేదు. ఇంకా ఇసుక ఫ్రీ చేసినప్పుడు ట్రాక్టర్లు, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన పల్లెల్లో ఉండేటువంటి రైతులు చిన్న చిన్న ట్రాక్టర్లతో ఆ వంకల్లో వాగుల్లో ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి టౌన్ లో ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే అవసరం, ఇసుక భవన నిర్మాణానికి అవసరం. అందరూ ట్రాక్టర్లు తోలినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ముఖ్యంగా మన మదనపల్లి ప్రాంతంలో రీచ్ లేనందువల్ల తప్పని పరిస్థితుల్లో మదనపల్లె ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ డే సందర్భంగా వెలుగు బదిరీల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కోసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివాహాల్లో, శుభకార్యాలకు, ఇతర విలువైన పండుగలు సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందమైన ఫోటోలు తీస్తూ అందరికీ ఆనందం పంచుతున్నారని, ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ వంకొల్ల ప్రసాద్, సర్పంచ్ మధు, వెలుగు పాఠశాల సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, జేసీబీ వేణు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ ఏదైనా ఒక ముఖం సుందరంగా రావాలంటే దానికి కారణం ఫోటోగ్రఫీ. వీడియోగ్రఫీ కూడా సుందరంగా రావాలంటే దానికి కావాల్సిన మంచి ఫోటోగ్రాఫర్. సో అటువంటి అసోసియేషన్ వీళ్ళకు ఈరోజు ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ సందర్భంలో వీళ్ళందరికీ శుభాకాంక్షలు పెట్టుకొని గంటల తరబడి కష్టపడి గంటల తరబడి ఫంక్షన్స్ అన్ని అటెండ్ చేసి పనిచేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రెమ్యునరేషన్ దొరుకుతాయి. అటువంటి అయిన వీళ్ళకు ఇంత మంచి ఆలోచన కలిగి వెలుగు స్కూల్, వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మెంటలీ రిటార్డెడ్ పిల్లలు, డిజేబుల్ పిల్లలు, అదేవిధంగా ఎవరైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న మా పెద్దలు వీళ్ళందరికీ చూస్తే ఎంతో మనసు మనకు అసలు కుదించిపోతాయి. అటువంటి సందర్భంలో వీళ్ళకందరికి వచ్చి తెల్లవారి కలవడం నా చాలా సంతోషకరం. ఈ ఇంత పెద్ద స్కూల్ సంస్థ మా అన్న నడుపుతున్నాడు, చాలా బాధ్యతగా నడుపుతున్నాడు. ముందు నుంచి అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రావడం జరిగింది, చాలాసార్లు వచ్చాను. తప్పకుండా నేను మొన్న కూడా మాటిచ్చాను, ఈ వెలుగు స్కూల్కి ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా ప్రయారిటీ 80% ఇస్తాము. వీడియోగ్రాఫర్ దినోత్సవ శుభాకాంక్షలు మేము మా వాళ్ళందరికీ తెలుపుకుంటూ ప్రసాద్ అధ్యక్షులు గారికి ప్రజలకు సకాలంలో వీఆర్ఓల సమక్షంలో రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు అందించాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్టోర్ డీలర్లకు, వీఆర్ఓలకు సూచించారు. నేడు మదనపల్లె ఎమ్మెల్యే తహసీల్దార్ కాజాబీ, మున్సిపాలిటీ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ ఇవ్వడంలో స్టోర్ డీలర్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగిందని, రేషన్ వ్యవస్థపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి గతంలో లాగా ఉండేలా చూడాలా లేదంటే మెరుగైన చర్యలు తీసుకోవాలా అనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏదైతే ఫేర్ ప్రైస్ షాప్స్ రివ్యూ పైన మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు,
షాప్ డీలర్స్, అదేవిధంగా మా విఆర్ఓస్ అందరూ రావడం జరిగింది. వ్యవస్థ ఏం చేసిందంటే గత ప్రభుత్వం నాశనం చేసేసింది. ఏదో ఇంటి దగ్గర రేషన్ ఇచ్చేస్తా, ఇంట్లోకి పెట్టేస్తా, నోట్లో అన్నం తినిపిస్తా అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు నోట్లో అన్నం తింటారు లేదంటే రోడ్లో మాత్రం నిలబెట్టించేసారు. ముద్ద చేసి నోట్లో తినిపిస్తా అని చెప్పిన వాళ్ళు రోడ్లో పెట్టేసిందే. రోడ్లో నుంచి రేషన్ మీరు ఎండలో నిలబడండి, ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ కాసుకొని ఉండండి, అర్ధ గంట పడినా కూడా రోడ్లో నిలబడాలా, మీరు ఇచ్చినప్పుడు తీసుకోపోవాలని చెప్పి ఒక పాలసీ మేకింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. దట్ టు రాంగ్ డెసిషన్స్. దానికి అనుగుణంగా ఇప్పుడు నేను ఎక్కడెక్కడ గ్రామాలు కానీ వార్డులో తిరిగినప్పుడు చాలా ఏరియాలో నాకు కంప్లైంట్ ఏముండదంటే, మాకు రేషన్ రాలేదన్నా, నిన్న నెల రాలేదా, ముందు నెల రాలేదన్నా అని చెప్పి చాలా సివియర్ కంప్లైంట్స్ ఉన్నాయి. రేషన్ ఈజ్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ద పబ్లిక్. రేషన్ ఏదైతే మనం ఫేర్ ప్రైస్ షాప్, ఎఫ్పి షాప్ అంటాము, ఫేర్ ప్రైస్ షాప్ నుంచి ఇస్తాము, అది ప్రభుత్వం నుంచి ప్రజలకు డైరెక్ట్ ఇచ్చే నిత్యావసర సరుకులు ఇళ్లకు. మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి సురేష్ కుమార్ డిమాండ్. ఈ సందర్భంగా సోమవారం స్పందన కార్యక్రమంలో మదనపల్లిలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయాలని సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి 2019 నుండి పోరాటం చేస్తున్న ఈపీఎఫ్ ఈఎస్ఐ సమస్య పరిష్కారం జరగలేదని పేర్కొన్నారు. ఈపీఎఫ్ డబ్బులతో కుటుంబంలో పెళ్లిళ్లు పెట్టుకున్నా, ఇల్లు నిర్మాణం చేసుకున్నా, కొద్దిగా దాచుకున్న అమౌంట్ ను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ మా అకౌంట్లో ఉన్న డబ్బులు మేము విత్డ్రా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి గత సంవత్సరం నూనె, సోపులు ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులు చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని, అనారోగ్యం పాలైన కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని కౌన్సిల్ తీర్మానమైనా కూడా నేటికి ఏది అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు మాస్టర్ పాయింట్ల దగ్గర టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని గతంలో కౌన్సిల్ తీర్మానమైనా నేటికి ఆ పనుల నిర్వహణ లేకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. మదనపల్లి పరిధిలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల సమక్షంలో ఆమోదమైన పని మదనపల్లిలో స్థలం చూపించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్, భాగ్యమ్మ, వెంకటరత్నమ్మ, నాగరాజు, లోకేష్, శ్రీనివాసులు, మధు, శేఖర్, ఉమారాణి, ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఇక మదనపల్లిలో ఏర్పడతా ఉంది. ఇక్కడ ఎవరైతే ఈఎస్ఐ హోల్డర్స్ ఉన్నారో ఆ హోల్డర్స్కి సంబంధించి ఖచ్చితంగా ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రులని ఏర్పాటు చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ హాస్పిటల్ నిర్మాణం అయ్యేంత వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి అనేకమైన సమస్యలు పరిష్కారం కావట్లేదు. దయచేసి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా మా సమస్యల యొక్క పరిష్కారం చేయండి. ఈపీఎఫ్ శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ మదనపల్లి మరియు యువశక్తి ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ఆగస్టు 9న ఒక జూనియర్ డాక్టర్ మోమితా దేవనాథ్ అనే మహిళపై సామూహిక అత్యాచారం మరియు హత్యకు గురైంది. ఈ సంఘటన యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో మహిళకు జరిగిన అన్యాయానికి గాను బాధితురాలికి న్యాయం కోసం యువశక్తి వాలంటరీ ఫౌండేషన్ సభ్యులు మరియు శ్రీ వికాస్ విద్యా సంస్థల విద్యార్థులందరూ కలిసి అన్యాయం జరిగిన మహిళకు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మరలా జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు బాధితురాలికి తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడమైనది. ఈ కార్యక్రమంలో వికాస్ జూనియర్ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపక బృందం, ప్రిన్సిపల్ శివశంకర్, శివాజీ, కావ్య, నవీన్, రాజు, కిరణ్, నాయుడు మరియు యువశక్తి ఫౌండేషన్ సభ్యులు శివాజీ, శశి, రూపేష్ నాయక్, విశ్వతేజ్, జయంత్, ప్రణయ్, ఎం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సో మేము శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ మరియు యువశక్తి వాలంటీర్ ఫౌండేషన్ తరఫున
మేము సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ఎందుకనగా రీసెంట్గా కోల్కతా మెడికల్ కాలేజ్ విద్యార్థిని మమతా దేవ్నాథ్కి జరిగిన సంఘటనలు నిరసిస్తూ సో మా వంతు ఏదో ఉడతా సాయంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు దేశంలో మరెక్కడా జరగకూడదని, సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సో ఇలాంటి చర్యలకు పాల్పడే దోషుల్ని కఠినంగా శిక్షించాలని మేమంతా కోరుకుంటూ ఈ నిరసనని తెలియజేస్తున్నాం. సో దీనిలో భాగంగా ప్రభుత్వం వారు ఇప్పటికైనా వెంటనే స్పందించి దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఇలాంటి అన్యాయం మళ్ళీ దేశంలో ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ మీద జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పందిస్తూ మేము ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ రికార్డులను నిప్పు పెట్టిన నిందితులు ఎవరో బయటపెట్టండి. కబ్జాదారుల కోసం భూ బాధితులకు అన్యాయం చేస్తున్న అధికారులు, భూ కబ్జాదారులను పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, పేదల భూములను కాపాడాలని సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్కు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి పట్టణానికి ఆనుకుని ఉన్న రెవెన్యూ పంచాయతీలలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, వంకలు కబ్జా అయ్యాయని గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ రికార్డులను నిప్పు పెట్టిన నిందితులను ఇప్పటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదన్నారు. ఈ సంఘటన జరిగి నెల కావస్తున్నా ఒక్క భూ కబ్జాదారుని అరెస్టు చేసిన పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపైన మొదట కనపరిచిన చొరవ ఇప్పుడు కనిపించడం లేదని, కబ్జాదారులతో ప్రభుత్వం మిలాఖత్ అయ్యిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన భూ బాధితులు పెట్టుకున్న నమ్మకాలు గాలికి పోయేలాగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం భూ బాధితులకు న్యాయం చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాధవ్, తిరుమల, సూరి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ తగలబెట్టేసిన ముద్దాయిలు ఎవరో ఇంతవరకు కూడా తేల్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అగ్గి పెట్టినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సిసోడియా గారు వచ్చారు, డీజీపీ గారు వచ్చారు, సిఐడి చీఫ్ వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఈ రోజుకి దోషులుగా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొండందు కనీసం ఎలగను కూడా పట్టినటువంటి పరిస్థితి. దాదాపు 900 ఎకరాలు పేద భూములు కబ్జాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, బెదిరించి పెరుక్కున్నారని స్వయంగా ప్రభుత్వ అధికారులే చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఒక్కరంటే ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ అగ్గి పెట్టిన వాళ్ళు ఎవరో కూడా తేల్చినటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే పేదల దగ్గర భూములు లాక్కున్నారో వాళ్ళని మేము ఏదో చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. ఆ భూ కబ్జాదారుల దగ్గర, ఆ రాజకీయ నాయకుల దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం కూడా వాటాల కోసమేనా ఎదురు చూస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అనుక్షణం ప్రజల పక్షం NNT న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.